పౌర్ణమి తర్వాత హలో డాడీ వచ్చినాం ఊళ్ళోనే ఉన్నాను. కొట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను చేస్తా. గైస్ ఇప్పుడు మేమైతే బుగ్గ రామేశ్వర స్వామి దగ్గరికి అయితే వచ్చినాం. అక్కడైతే శివుడు దేవుడు ఉంటాడు, లింగం చూడండి. చూడండి గైస్ ఇక్కడ అభిషేకం కూడా చేస్తారు. మనకు అలవ్ లేదు, ఓన్లీ అయ్యగారు వాళ్ళకి అలవ్. అటు రెండు ఉంటాయి ఫ్రెండ్స్. ఆంజనేయుడు ఉంటుంది రండి చూడండి గైస్, ఆంజనేయుడు అనమాట చిన్నగా. ఇక్కడ ఆంజనేయుడిది దేవుడిది. అండ్ లోపలికి వెళ్ళొచ్చు మనం దీంట్లో. అండ్ కొబ్బరికాయ కూడా పెట్టచ్చు. ఇక్కడ కూడా పెద్ద ఉంది ఆంజనేయుడిది. అండ్ ఇక్కడ కూడా వంట ఉంది ఫ్రెండ్స్. అంటే అభిషేకం చేస్తారంట ఇక్కడ డైలీ. అయిపోయింది ఆల్రెడీ. గైస్ ఇది చూసేదానికి ఇక్కడైతే కోనేరు ఉందన్నమాట. అండ్ ఎక్కువ వాటర్ అయితే వస్తే దీంట్లోకి వెళ్ళి అవి మూడిలోకి వస్తాయి. అండ్ ఎప్పటికీ ఇది కంటిన్యూస్గా ఫ్లో అయితేనే ఉంటాయి అన్నమాట. అండ్ అందరూ మంచిగా వస్తారు, చాలామంది వస్తారు ఇక్కడికి. చూడండి గైస్ మొత్తం కంటిన్యూస్గా ఫ్లో అయితేనే ఉంటుంది. మీరు ఎప్పుడు వచ్చిన నైట్ డే మొత్తం ఎప్పుడైనా కంటిన్యూస్గానే ఉంటుంది ఇది. గైస్ పెద్ద రావి చెట్టు చూడండి, అక్కడ చూడండి పెద్ద ఉంటుంది చాలా. అండ్ ఇక్కడ కూడా కింద నంది విగ్రహం అండ్ అభిషేకం అక్కడ ఉంటుంది కదా, అది కూడా అవుతుంది అనమాట డైలీ ఇక్కడ. గైస్ ఇక్కడైతే హోమం జరుగుతుంది అనమాట. మేమైతే ఒకసారి వచ్చినప్పుడు అయితే చేయించుకున్నాం. గైస్ నాగదేవత గైస్ ఇదైతే చూడండి. అండ్ ఇక్కడైతే నేచర్ అయితే సూపర్ ఉంది గైస్. మొత్తం చుట్టూ ట్రీస్ ఉంటాయి అన్నమాట. చూడండి అండ్ ఇక్కడ వండుకోవడానికి కూడా మనకి కొన్ని షెడ్లు ఉంటాయి వండుకోవడానికి. సూపర్ ఉంటుంది ఇక్కడ నేచర్ అయితే. కానీ ఇది మొత్తం గచ్చి ఉంటుంది గైస్. మనకి లోపల అలవ్ లేదు కాబట్టి బయటనే కొట్టాలి. అయ్యేది ఫ్రెండ్స్.